నమస్తే న్యూస్ కి స్వాగతం. న్యూస్ లో ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సంక్రాంతిన రైతుల ఖాతాలో రైతు భరోసా సహాయం ఖాయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి వెల్లడి. చిగురు మామిడిలో అధికారుల చేతివాటంతో పక్కదారి పట్టిన కళ్యాణ లక్ష్మి పథకం. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి ఎంతమంది అనర్హులకు చేరిందో తేల్చాలని విన్నపం. నగరంలో బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం. 30 మంది విద్యార్థులకు అస్వస్థత, కొనసాగుతున్న వైద్య సహాయం. రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలను పక్కా అమలు చేసి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మతాబులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా సహాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత 26వ తేదీ నుండి ప్రభుత్వం అందించబోతుందన్నారు. అంతేకాకుండా భూమి లేని వారికి కూడా ఇందిరాగాంధీ ఆత్మ భరోసా పేరుతో వారికి నిధులు చెల్లించేందుకు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట గుట్టలకు పడావు పడిన భూములకు బంధు అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిందన్నారు. అలా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సాగుకు యోగ్యమైన అన్ని ఎకరాల భూములకు రైతు భరోసాను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ నిధులను కూడా పంపిణీ చేశామని, ఇంకా సన్నవడ్లను సాగు చేసే రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మడుపు మోహన్, పడిశెట్టి భూమియ్య, పురమల్ల శ్రీనివాస్, మైనార్టీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రైతు బంధు పేరిట కుండలకు, గుట్టలకు, బీడుబడ్డ భూములకు, కంపచేలున్నటువంటి వాటికి ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరైతే పండిస్తారో రైతు ఆ నిజమైన రైతుకు చేరాలి. మొన్నటి రోజు మనం ప్రకటించినట్టు ఏదైతే రైతు బోనస్ ఇచ్చినామో సన్నాలకు, సన్నవడ్లకు ఇచ్చినప్పుడు నిజమైన రైతుకు చేరిందో వాళ్ళందరూ లాభపడ్డారు. కాబట్టి రైతు భరోసా కూడా 12,000 రూపాయలు జనవరి 26 నుండి రైతు ఖాతాల్లో నిజమైన రైతులకు పంట వేసే భూములకు మాత్రమే ఇస్తామని తెలియజేస్తున్నారు. దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కిసాన్ సెల్ ఆధ్వర్యాన, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యాన అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజాధనాన్ని వ్యర్థం చేయకుండా భూమి లేని రైతులకు కూడా పైసలు ఇవ్వాలని మరి 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా కేటాయించడం జరిగింది. కొద్దిపాటి లీటర్లతో ప్రారంభించిన పాల డైరీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 1,20,000 లీటర్ల పాలు సేకరించి అభివృద్ధి చెందిందని కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు అన్నారు. పద్మానగర్ డైరీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1,20,000 మంది రైతుల కుటుంబాలకు ఆసరాగా ఉంటూ వారి దైనందిన జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చిన ఘనత కరీంనగర్ పాల ఉత్పత్తి కేంద్రానికే దక్కిందని ఆయన కొనియాడారు. అంతేకాదు పాల పౌడర్ కోసం చిత్తూరు జిల్లాకు 48,000 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నామన్నారు. ఇక్కడి పాల ఉత్పత్తులతో అనేక రకాల తినుబండారాలను తయారు చేసి మార్కెట్లో ఉంచుతున్నామన్నారు. అయితే రైతుల పాలిట కల్పతరువుగా ఉంటూ వస్తున్న డైరీ కొంతమంది కావాలని లేనిపోని నిందలు వేస్తూ సొమ్ము చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. డైరీ ద్వారా కాలుష్యం వెదజల్లుతూ చర్మ వ్యాధులు ప్రబలుతున్నాయని, కొందరు కావాలని కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ పాల ఉత్పత్తి కేంద్రం ద్వారా ఎటువంటి కాలుష్యం రాదన్నారు. కావాలనే దుర్వాసన వస్తోందని, దాంతో అనేక మంది రోగాల బారిన పడుతున్నారంటూ నిందలు వేస్తూ రాజకీయం చేస్తున్నారన్నారు. అలా చేస్తే తాను ఏమాత్రం నష్టపోనని, నష్టపోయేది రైతులేనని ఆయన కొట్టిపారేశారు. ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలకు స్వస్తి పలకాలన్నారు. వినియోగదారుల ఏదైనా అనుమానం వస్తే సేల్స్ తగ్గుతాయి. సేల్స్ తగ్గితే ఆటోమేటిక్గా నష్టపోయేది రైతులే, నేను కాదు నష్టపోయేది.
రైతులే. సేల్స్ ఉంటేనే ఆ రైతుకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మేము ప్రతి ఒక్క గ్రామం లోపల దాదాపు 1350 గ్రామాల నుంచి ఈ పాలను మేము సేకరిస్తున్నాం. సో అందుకొరకు దీనిలో ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా మీకు కావాలంటే మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను మీకు దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ కానీ మీకు కావాల్సినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అని కూడా మేము ఇచ్చేందుకు రెడీ ఉన్నాం. అందుకొరకు దయచేసి మీరు కూడా సహకరించండి. ఎందుకంటే ఎక్కడైనా కూడా రైతుకు నష్టం జరగదు. మనం ఇవాళ ఉంటాం, రేపు పోతాం. మనకి పదవులేమి శాస్త్రం కాదు. ఆర్టీసీ సంస్థల్లోని కార్గోలో పనిచేస్తున్న హమాలీ కార్మికులతో పాటు దాని సిబ్బంది సమస్యలను పట్టించుకోవడం లేదని, దీంతో వారు తీవ్ర ఇక్కట్లకు ఎదురు కావాల్సి వస్తోందని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఆరోపించారు. నగరంలో జరిగిన కార్గో హమాలీ కార్మికుల రాష్ట్ర స్థాయి ఆయన మాట్లాడుతూ కార్గో సేవలను ఆర్టీసీ సంస్థ ద్వారానే నడిపించాలన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కార్గో సేవలను కొనసాగించవద్దని ఆయన కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల మాదిరి హమాలీ కార్మికులకు అలాంటి సౌకర్యాలను అందించాలన్నారు. హమాలీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. హమాలీకి ఎలాంటి ప్రమాదం జరిగినా వారికి సంస్థ అధికారికంగా వైద్య సేవలను అందించాలని కోరారు. వీరికి పిఎఫ్ వంటి సౌకర్యం కూడా కల్పించాలని ఆయన కోరారు. లేని పక్షంలో హమాలీలకు నిరవధిక సమ్మెకు దిగుతారని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సదస్సులో హమాలీ కార్మికులతో పాటు కార్గో సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కార్గో సంస్థలన్నింటిను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేసి హమాలీ కార్మికులు గతంలో 20 సంవత్సరాల నుంచి నమ్ముకున్నటువంటి హమాలీ కార్మికులను ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని చేయడం అనేది సరైనది కాదని, దాన్ని వెంటనే విరమించుకొని ఆర్టీసీ ద్వారానే కార్గోను నడపాలనేది మేము ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పనిచేస్తున్నటువంటి ఈరోజు 96 డిపోలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 96 డిపోలలో పనిచేసేటువంటి దాదాపు 4000 పైన కార్గోలో హమాలీ కార్మికులు పనిచేస్తున్నారు. వారందరికీ ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఆర్టీసీ కార్మికులుగా పరిగణించాలి. వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. వాళ్లకు ప్రమాదాలు జరిగితే వాళ్లకు ఉచిత వైద్యం అందించాలి. ఆర్టీసీ హాస్పిటల్లో వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు అందించి 6 లక్షల పూర్తి వైద్యం అందించాలి. అట్లాగే వాళ్ళందరికీ కూడా యథావిధిగా లైసెన్సులు కాకుండా ఒకే ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డు వాళ్ళు పనిచేసేంత 60 సంవత్సరాల వరకు ఒకే ఐడి కార్డును పనిచేసే విధంగా చూడాలి. ఏదైతే గతంలో కూలీ రేట్లు ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈరోజు ఆర్టీసీ అధికారులు ఈరోజు కూలీని తగ్గించడం జరిగింది. తగ్గించడం కాదు, గతంలో ఇచ్చేటువంటి కూలీ ఏదైతే ఉందో పాత పద్ధతిలో దానిపైన 60% పెంచి అదనంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంటు చేసుకోవాలి. ఆటలు శరీర దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయని, ఇందుకోసం విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శినిలు కోరారు. నగరంలోని వావిలాల పల్లిలోని సెయింట్ పాల్స్ పాఠశాల 39వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూనే క్రీడలను నేర్చుకోవాలన్నారు. ఆటలతో విద్యార్థుల శరీర దారుఢ్యం, అలసట మరిపించే విధంగా ఉత్సాహంగా పాల్గొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అస్తమానం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులు ఆటలపై మక్కువ పెంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. As Sriraja was saying, this is the school, you have chosen a best platform for your holistic development. And I have to tell you, for the past 39 years, we were into the field of education. And every year, we make sports people. Every year. So, we are very mindful of our vision as what we are doing here. Our school was the first school who has sent the football team to play in the national level. Mr. Azimuddin, right now he is working in Delhi. He was the first football player who was selected for the nationals, and really we feel proud about that. And many more students were there who played football matches. The ground was very big in 1990s. During that time, many of the children like Subodh Vamshi, Azimuddin,
Akmal, all these boys were selected for that. And the next thing is, we have so many children who are in the government jobs, and they have got the government jobs in sports quota. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో సిక్కు మతస్థుల గురువైన గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా సిక్కులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి చేసిన కర్రసాము, కత్తిసాము విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ ధర్మం కోసం, ప్రజల కోసం అందించిన సేవలు, వారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవం జరుపుకోవడం అందరికీ ప్రేరణ కలిగించే పర్వదినమన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో ₹1,00,000 రుణమాఫీ చేయలేని అసమర్థత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మండిపడుతున్నారు. గురు గోవింద్ సింగ్ గారు గురువులని ఆరాధించుకోవడం, దైవంతో సమానంగా ప్రార్థించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతి. మరి వారి యొక్క గురువులు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఏ రకంగా పాటుపడ్డారో వారిని స్ఫూర్తి పొంది మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం వారిని స్ఫూర్తి పొంది తప్పకుండా మనం కూడా వారి బాటలో నడవాలనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. గురు గోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా ఆదుకోవాలని, ధైర్యాన్ని, శక్తిని మీకు పూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పురోగతి సాధిస్తూ రేపటి భవిష్యత్ తరానికి హిందూ ధర్మ పరిరక్షణకై మీరంతా కూడా పాటుపడడంలో గల ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండాలని మనవి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద టీపీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు, ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ₹12,000 ప్రవేశపెట్టిందని, అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ దశల వారీగా నెరవేరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమానికి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ భగవంతల్లి సత్యనారాయణ గారు మరియు మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు ఆదేశానుసారం ఈరోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చేసుకోవడం. నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో పేద రోగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చిన పేదలకు 2 సంవత్సరాలుగా ఉచిత భోజనాన్ని అందిస్తున్నామని, 2 సంవత్సరాలుగా సుమారు 4 లక్షల మందికి అల్పాహారం, అన్నదానం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాచమల్ల ప్రసాద్ అన్నారు. నేడు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి 2వ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు జిల్లా కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. గోమాత విగ్రహాన్ని వారికి బహుమతిగా అందించారు. 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమంతో పాటు నూతనంగా సేవా కార్యక్రమాలను ఈ రోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా
నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, వృద్ధాశ్రమానికి మంచాలు, పరుపులను, ప్రభుత్వ పాఠశాలలకు సీసీ కెమెరాలు, సౌండ్ స్పీకర్స్, గ్రైండర్లను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాచమల్ల ప్రసాద్ మాట్లాడుతూ 365 మంది సభ్యులం కలిసి బాలాజీ అన్నపూర్ణ సేవా సమితిని ప్రారంభించామని, నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాలను మీడియా ద్వారా చూసి పలువురు స్ఫూర్తి పొంది పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం మాకు ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనాన్ని ప్రజలకు అందిస్తున్నామని, ప్రతిరోజు క్రమం తప్పకుండా మా సభ్యులు హాజరై సేవలో పాల్గొంటున్నామన్నారు. రాబో రోజుల్లో ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాచమల్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల శ్రీనివాస్, కోశాధికారి తొడుపునూరి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు చిట్టుమల్ల అశోక్ కుమార్, రాచమల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు గజ్జల తిరుపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, రతన్ ప్రసాద్, శ్రీనివాస్, హరీష్, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉదయం 7:29 అల్పాహారం, టైం అంటే టైం, సాయంత్రం 6 గంటలకు భోజనం. ఇలా 2 సంవత్సరం నుండి మంచి క్వాలిటీ ఫుడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్స్కు అందించడం జరుగుతుంది. వాళ్ళు తృప్తిగా భోజనం చేయడం జరుగుతుంది. వేస్ట్ చేయకుండా బాగుంది క్వాలిటీ అని చెప్పి తినడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 సంవత్సరాల విజయోత్సవం సందర్భంగా మా మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు వరకు దాదాపు 4 లక్షల మందికి అల్పాహారం మరియు భోజనం కలిపి 4 లక్షల మందికి భోజనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి 100 రోజులకు ఒకసారి మేము సెలబ్రేషన్ చేసుకుంటాము. ముఖ్యంగా మా ఫుడ్ బాలాజీ అన్నపూర్ణ ఫుడ్ తర్వాత మెయిన్ కాన్సెప్ట్ స్కూల్స్. పిల్లలకి ఏదన్నా సహాయం కావాలంటే నెక్స్ట్ మా అదేనండి, సహాయం చేయడం పిల్లలకు. డిపెండెంట్ స్కూలు, ఇలా సుభాష్ నగర్ హై స్కూల్లో ఇలా ప్రతి స్కూల్కు మేము నెక్స్ట్ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము. వినాయక నిమజ్జనం అప్పుడు అల్పాహారం ప్రతి సంవత్సరం. ముఖ్యంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి 365 మంది సభ్యులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇట్లా ఊరికనే చూస్తుండగానే గడిచిపోయినాయి. వాళ్ళు 365 మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా మాకు చాలా సహాయపడ్డారు. ఇదే ఆర్థిక సహాయాన్ని ఇంకా మున్ముందు కూడా ఇట్లనే మాకు సహాయపడాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి సేవ చేసే సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ సహకారం కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమానికి మీరు ఎందుకు అంటే మాకు సహకరించాలంటే మేము చేసే సేవా కార్యక్రమాలు ఇంకా కొంతమందికి తెలిసి మాలాగా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఉస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళు అక్కడ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు. అట్లా అందుకోసం ఇప్పుడు జైత్యాల్లో కూడా వాళ్ళు ఫోన్ చేశారు, ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మేము కూడా స్టార్ట్ చేస్తామని. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముక్కోటి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని నిర్ణీత సమయంలో ప్రారంభించాలని వేద పండితులను కోరారు. వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వెహికల్ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలన్నారు. 10వ తారీఖున వైకుంఠ ద్వారం వేద పండితులు నిర్ణయించిన సమయం ప్రకారం వైకుంఠ ద్వారాన్ని సుమారు 5 గంటలు వేద పండితుల యొక్క మంత్ర ఉచ్చారణ ద్వారా మరి ఆ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినంన ప్రజలకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వార దర్శనం జరగాలని ప్రాంతమంతా వేద పండితులు ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా దైవ యొక్క కార్యక్రమాన్ని దైవ నిర్ణయం ప్రకారమే జరగాలి తప్ప ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఆలస్యం జరగకుండా కార్యక్రమాలు జరగాలని చెప్పి మరొకసారి చేతులతో నుంచి వేద పండితులకు మనవి చేసుకుంటూ
ఈరోజు ఇంత గొప్ప ఉన్నటువంటి ఈ పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఆ యొక్క శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ సామాన్య ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్క భక్తుని కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వారం ద్వారా ఆ లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శనం దొరుకుతుందన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా ధర్మపురి ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ కలెక్టర్ను కోరారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన తల్లిదండ్రులకు విషయం చెప్పకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఈరోజు ఆగ్రహానికి గురై హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి బలవుతున్నారని, దీనికి బాధ్యులైన ప్రిన్సిపల్ వెంటనే తొలగించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. ఉదయం నుండి కరీంనగర్ నగరంలో అందరూ బాధపడుతున్న తరుణం మనం అందరం చూసిందే. దానికి సంబంధించి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపాలి. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని దీనికి బాధ్యత వహిస్తూ విధుల నుండి తొలగించాలి. సంబంధిత ఫుడ్ కాంట్రాక్టర్ను ఇమ్మీడియట్గా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారికి కఠినమైన చర్యలు తీసుకొని ఇక ముందు మరీ ముఖ్యంగా మన జిల్లాలో విద్యార్థులకు కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూడాలని గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలు కేసీఆర్ గారి మానస పుత్రికగా, అంటే తెలంగాణ విద్యార్థులు కేసీఆర్ గారి యొక్క ప్రీతిపాత్రమైన విద్యార్థులు కాబట్టి వారిని కడుపులో చూసుకున్న వైనం మనం అందరం చూసింది. కానీ గత 6 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న బాధలను మనమంతా చూస్తూ ఉన్నాం. అది ఈరోజు కరీంనగర్ నగరం వరకు పాకింది. ఈరోజు కరీంనగర్ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున 30కి పైగా మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు చికిత్స అందించకుండా హుటాహుటిన వారిని డిశ్చార్జ్ చేసి మళ్ళీ గురుకులాలకు ఆధార్ కార్డ్ అప్డేట్ పేరున తల్లిదండ్రులను పిలిపించి వారి ద్వారా పంపించారు. అంటే ప్రభుత్వం ఇంత దయనీయ పరిస్థితిలో ఉందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు రాష్ట్ర ఖజానాలో ₹1 కూడా లేకుండా చేసిందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములు విక్రయించి వచ్చిన సొమ్మును కాజేసిన బీఆర్ఎస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు ఆక్రమించి పార్టీ కార్యాలయాలను నిర్మించుకుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతున్నారని ఆయన కొనియాడారు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు, ఏనుగు వేణు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, తోట ధర్మేందర్, మాజీ కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాప, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అనే అబద్ధపు మాటలు చెప్పి అసలు విషయాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. వారు మరి ఈరోజు ఉడుకుతున్న సమస్య, రగులుతున్న సమస్య సిరిసిల్లాలో భూ కుంభకోణం. భూములు లేకున్నా పట్టాలు ఇవ్వడం, దళితుల భూములు రిజిస్టర్లు చేసుకోవడం, గవర్నమెంట్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో కొంతమందికే మరి అది రిజిస్ట్రేషన్లు చేయడం, ఈ విధానంలో ఉడికిపోతున్న సిరిసిల్లలో మరి ఆ విషయం మాట్లాడకుండా పనికిరాని విషయాలు, రైతు బంధు అని, రుణమాఫీ అని, సబ్సిడీ అని, ఇటువంటి పనికిరాని విషయాలు
తీస్తూ ఏదో గంట సేపు మాట్లాడి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ భయంతో ఉన్న వాళ్ళను ధైర్యం చెప్పే విషయం చెప్పాడు తప్పితే ఆయన చెప్పింది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనమంతా సిరిసిల్ల అంతా రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయింది. దాదాపు 800 నుంచి 1000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైన విషయం ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. తిమ్మాపూర్ నిరుపేద కుటుంబంలో జరిగే యువతి వివాహానికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో పక్కదారి పట్టింది. రెవెన్యూ సిబ్బంది చేతివాటం వల్ల అనర్హులకు సైతం చెక్కులను పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలం పీచుపల్లిలో 14/8/2014న వివాహం జరగగా కళ్యాణ లక్ష్మి పథకానికి 2019లో వివాహం జరిగినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి అప్లై చేశారు. దీంతో 2021 సంవత్సరంలో 1,116 చెక్కును పంపిణీ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఇటీవల మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది మధ్య చర్చ జరుగుతుండటంతో విషయం స్థానికుల ద్వారా వెలుగులోకి వచ్చింది. 2 సంవత్సరాలుగా విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వమే మారిపోయింది, ఎవరేం పట్టించుకుంటారని మండల రెవెన్యూ అధికారులు ధీమాగా ఉన్నట్లు విమర్శలొస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి పథకంలో జరిగిన అవకతవకలను బహిర్గతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చిగురుమామిడి మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసిందే. దీంతో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను ఇంకా ఎంతమంది అనర్హులకు ఇచ్చారని అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అని ఆరా తీస్తే నిజాలు తెలుస్తాయని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కళ్యాణ లక్ష్మిలో అవకతవకలు జరిగినాయి. 2014లో పెళ్ళయింది. 2014లో పెళ్ళయి 2019లో పెళ్ళైనట్టు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి 2021లో వాళ్ళు కళ్యాణ లక్ష్మి లబ్ధి పొందారు. ఇది తప్పుడు ధృవపత్రాలు సృష్టించి అధికారులు ఇట్లా అందవలసిన వాళ్ళకి అందకుండా అనర్హులకు వచ్చేలా అప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిర్రు. దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇలాంటి చాలా బయటపడే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. మాకు కొన్ని గత అవకతవకలు జరిగినట్టుగా ఒకటి 2 వాళ్ళ వీళ్ళ ద్వారా కొన్ని తెలిసినాయి. అలాంటి దాని మీద ఇంకా ఎంక్వైరీలు పెట్టి ఎన్నో ఇలాంటి వెలుగులోకి తీయాలి. అనర్హులైన వాళ్ళకు అందేటట్టు చూడాలి ప్రభుత్వం. కలెక్టరేట్ స్పందించి మరెన్నో ఇలాంటి ఏమన్నా ముసుగులో ఉన్నాయేమో అని మాకు అనుమానాలు ఉన్నాయి. వాటి మీద స్పందించి ఇంకెన్ని ఉన్నా వాటిని అన్నిటినీ బయటికి తీయాలని మా మనవి. అట్లాగే ఈ అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా దీని మీద తొందరగా చేసి ఇవన్నీ చేయాలని కోరుతూ మేము ప్రజావాణిలో కాంప్లిమెంట్ చేసినాం. చిగురుమామిడి మండల్ తహసీల్దార్ కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కావాలని. ఇప్పటికొక గత 3 సంవత్సరాల నుంచి కాలయాపనం చేస్తారు. ఇది చేస్తామని అంటారు. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామన్నాం. ఇప్పటి వరకు దాని మీద లోస్తాయి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముస్తాబాద్ మండలం గ్రామీణ నీటి సిబ్బంది కార్మికులకు కనీస వేతనం 26,500 రూపాయలు 51వ జీవోను రద్దు చేసి పర్మనెంట్ చేయాలని నీటి సిబ్బంది కార్మికులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, కనీస వేతనంతో పాటు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్కు కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ నీటి సిబ్బంది కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. 51వ జీవోను రద్దు చేసి తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరారు. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ విరమణ తర్వాత 20 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించాలని ప్రభుత్వాన్ని నీటి సిబ్బంది కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో నీటి సిబ్బంది కార్మికులు కొండిగారి పోషరాములు, పిల్లి రాజు, అబ్రవేణి లక్ష్మణ్, మీస సుధాకర్, పొన్నాల బాబు, దేవయ్య, ఆరిఫ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి మేము నీటి సరఫరా చేస్తున్నాం. మాకు ఆదివారం లేదు, సోమవారం లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, 24 గంటలు సర్వీస్ చేస్తున్నాం. మాకు వేతనములు గదే 9,500 ఇస్తారు. ఇటు వేతనములు మాకు సరిపోవడం లేదు. ఎందుకనగా అనివార్య కారణాల వల్ల అన్ని వస్తువులు పెరిగినాయి. పిల్లల చదువులకు కానీ మాకు బతకడానికి కానీ అవకాశం సరిపోవడం లేదు. కాబట్టి మీరు మా యాంటి దయతలంచి మాకు రెగ్యులర్ చేసి జీతం వెచ్చింపు చేయగలని మా యొక్క మనవి. మేము ఏమి కోరేదంటే మా కడుపుకు చాలతలేదు, చాలరా మా జీతం అనేది సరిపోవడం లేదు. మా పిల్లలు భార్య పిల్లలు చదువుకునే పొజిషన్లో కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి.
కాకపోతే ఏంటంటే మేము డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీ చేసిన ద్వారా ఆదివారం రోజైనా కానీ మాకు సెలవు లేదు, పండుగ నాడైనా సెలవులు లేవు. అందరి సిబ్బందికి లీవులు ఉంటున్నాయి కానీ తప్ప మాకు మాత్రం వాటర్ మెన్లకు అనేది లీవులు ఉండలేవు, సెలవులు ఉండలేవు. కాబట్టి దయతలిసి అందరికి అధికారులకు వినియోగించేది ఏమనగా, మేము గ్రామ పంచాయతీ సిబ్బందిని అయినా గ్రామీణ మంచినీటి సహాయకులుగా మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా మాకున్నాయి. మీరు ఇచ్చిన విధానంగా మేము సేవలు చేస్తున్నాం. ప్రజలలో కూడా మమేకమై మేము పని చేయగలుగుతున్నాం. మాకు జీతం సరిపోతలేదు, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. కాబట్టి అక్క సీతక్క దయచేసి మీరు దళితులే, మేము కూడా దళితులమే. మాకు దయదారించి మాకు ఏదైనా మాకు పొట్ట పెంచి మాకు 26 వేల జీతం చేసి మాకు పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాం. మొన్న కూడా రేవంత్ రెడ్డికి కూడా చెప్పినాం, పైన కలిసినాం. ఆది శ్రీనివాస్ కూడా చెప్పినాం, ఆయన తీసుకొచ్చిండు, ముఖ్యమంత్రికి ఇచ్చిండు, లెటర్ ఇచ్చిండు, మాకు కూడా జిల్లాలో కూడా పంపించిండు. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సంక్రాంతిన రైతుల ఖాతాలో రైతు భరోసా సహాయం ఖాయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి వెల్లడి. చిగురు మామిడిలో అధికారుల చేతివాటంతో పక్కదారి పట్టిన కళ్యాణ లక్ష్మి పథకం. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి ఎంతమంది అనర్హులకు చేరిందో తేల్చాలని విన్నపం. నగరంలో బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం. 30 మంది విద్యార్థులకు అస్వస్థత, కొనసాగుతున్న వైద్య సహాయం. చూస్తూనే ఉండండి న్యూస్.